రేణుక 13వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. డివిజన్ ప్రజలు అందరూ నన్ను ఆదరించి నాకు ఒక అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డివిజన్ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సెంటర్ లైట్లు, సీసీ కెమెరాలు, రోడ్సు, డివిజన్లో ఉన్న గుళ్ళ అభివృద్ధి, పేదవాళ్ళకు పింఛన్స్, రేషన్ కార్డ్సు, అంతేకాకుండా మా మహిళలకి ఎన్నో జరుగుతున్నాయి. కాకపోతే ఎప్పుడు ఎవరు పట్టించుకున్న పాపాన లేదు. కాబట్టి మాలాంటి వాళ్ళు వస్తే కొంచెమైనా మార్పు వస్తుందని నమ్మకంతో వస్తున్నా. ఖచ్చితంగా 13వ డివిజన్ ప్రజలు వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. 66 డివిజన్లల్లో మన 13వ డివిజన్ ఉన్నంత అధ్వానంగా ఏ డివిజన్ లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, సెంటర్ లైట్లు అయితేనేమి, సీసీ కెమెరాలు, రోడ్సు, మోరీలు, ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పుకుంటుండ్రు. పాపం వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ డివిజన్ 66 డివిజన్ల కంటే నెంబర్ 1 డివిజన్గా డెవలప్ చేసి ఈ 5 ఏళ్లల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను 5 ఏళ్లల్లో ఈ 66 డివిజన్ల కన్నా మన డివిజన్ నెంబర్ 1 స్థాయిలో ఉండేలా చేస్తానని ఈ డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. 13వ డివిజన్ వార్డులో నివసిస్తుంటాను. 13వ డివిజన్ అభ్యర్థిగా కందర్ల రేణుక నిల్చోవడం జరిగింది. తను మా ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి మరీ తెలుసుకున్నది. ఇంతకుముందు నా కార్పొరేటర్లు ఎవరు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏం పట్టించుకోలేదు. మేము లైట్లని అన్ని సమస్యలు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు. కానీ ఒక మహిళగా నిలిచినది కాబట్టి ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వచ్చి ఉన్న సమస్యలన్నీ అడిగి తెలుసుకుంటుంది. ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానన్న నమ్మకంతో కందర్ల రేణుకను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మేము నమ్మకం కొద్దీ ఉన్నాము. మౌనిక 13వ డివిజన్ వార్డ నుండి మాట్లాడుతున్నాను. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాలనీలో. మాకు కందర్ల రేణుక అక్క చేస్తారని నమ్మకంతో మేము అక్కని గెలిపిస్తామని మాట ఇస్తున్నాము.